ఫిబ్రవరి 20వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. సమాజంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు, అవకాశాలు అందాలని గుర్తు చేసే ఒక గొప్ప సంకల్పమే ఈ యొక్క ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవము. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అసమానతలు, పేదరికము, నిరుద్యోగము వంటి సమస్యలను చూసి ఐక్యరాజ్యసమితి ఆందోళన చెంది 2007 నవంబర్ 26న సర్వసభ్య సమావేశంలో ఫిబ్రవరి 20ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించింది. 2009 నుండి అధికారికంగా ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. 2008లో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ న్యాయమైన ప్రపంచీకరణ కోసం సామాజిక న్యాయం అనే చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రధానంగా ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఇవి కాకుండా ప్రపంచ మానవ హక్కుల సంఘాలు కూడా ఇందులో భాగస్వాములవుతాయి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ యొక్క ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు విద్యా సంస్థలు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. సామాజిక న్యాయం అంటే కేవలం కోర్టుల ద్వారా వచ్చే తీర్పులు మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరికి దక్కాల్సిన గౌరవం మరియు సమానత్వం, పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన ఉపాధిని అందించడం, కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడడం, గౌరవించడం ఈ యొక్క దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఈ సందర్భంగా పాఠశాలల్లో, కళాశాలలో సామాజిక న్యాయంపై చర్చలు, వ్యాసరచన పోటీలు, సామాజిక బహిష్కరణ, వివక్షకు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రస్తుత డిజిటల్ కాలంలో కార్మికుల హక్కులు, కృత్రిమ మేధ వల్ల కలిగే సామాజిక ప్రభావంపై చర్చలు, వెబినార్లు, వర్క్షాప్లు, సామాజిక సేవలో అద్భుతంగా పనిచేస్తున్న వ్యక్తులకు పద్మ పురస్కారాలు, ఇతర అవార్డులు, గుర్తింపు ఇవ్వడం జరుగుతాయి. సామాజిక న్యాయం లేని చోట శాంతి ఉండదు, సమానత్వం లేని చోట అభివృద్ధి ఉండదు. సామాజిక న్యాయం అనేది ఒక దేశం బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి నైతిక బాధ్యత.